అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో మండలంలోని లగచెర్లలో 110.3032 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. రైతులు స్థానికుల ఆందోళన నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలంలోని లగచెర్లలో 110.32 ఎకరాలు, ఇక పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. రైతులు స్థానికుల ఆందోళన నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మహబూబ్ నగర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. యమున, ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా విలేజ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో బహుళార్థక పారిశ్రామిక పార్కుని తీసుకురావాలని సంకల్పించింది. అంటే మల్టీపర్పస్ ఏదైతే దానికి సంబంధించిన తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్. అయితే ఈ క్రమంలోనే దీనికి సంబంధించి దాదాపు లగచెర్ల, పోలేపల్లి, అఖిల్పేట గ్రామాల పరిధిలో 1300 ఎకరాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ముందు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్ లో కార్యాచరణ ప్రారంభించింది. తొలి దశలో భూసేకరణ చట్టం కింద 2013 చట్టం కింద పోలేపల్లి, లగచెర్ల గ్రామాల్లో కొంత విస్తీర్ణంలో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలేపల్లి పరిధిలో 71.39 ఎకరాలు, తర్వాత లగచెర్ల గ్రామానికి సంబంధించి 632.26 ఎకరాలకు ఆగస్టులో ఏదైతే దీనికి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీంతో ఏదైతే లగచెర్ల గ్రామాల పరిధి ఏదైతే రైతులు ఉన్నారో ఆ ఫార్మా విలేజ్ భూములు ఇవ్వబోమంటూ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వానికి గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించి పలుసార్లు ధర్నాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైతే కళా అధికారులు కూడా పలుమార్లు కలిశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ నెల 11న లగచెర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం పూనుకుంది. దీనికి సంబంధించి ఏదైతే విలేజ్ సమీపంలో కొంత అక్కడ సభ ఏర్పాటు చేసి గ్రామాలకు సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ఏదైతే పక్కా ప్లాన్ ప్రకారం ఏదైతే అధికారుల గ్రామానికి పిలిపించి అధికారులపై దాడి చేశారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. వారిని రిమాండ్ కూడా తరలించినట్టు నేపథ్యం. దీనికి సంబంధించి పలు ప్రజా సంఘాల నుంచి తర్వాత గ్రామాల నుంచి వెలువడుతున్న ఏదైనా నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించి ఫార్మా విలేజ్ భూసేకరణ రద్దు చేస్తున్నట్టు దానికి సంబంధించి ఆ క్రమంలోనే అక్కడే ఏదైతే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ అంటే బహుళార్థక ప్రాజెక్టులు తీసుకురావాలన్న ఏదైతే నిర్ణయానికి అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ తాజా ప్రతిపాదన సిద్ధం చేసింది. భూసేకరణ చట్టం 2013 కింద భూమిని సేకరించినట్లు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి తాండూరు సబ్ కలెక్టర్ ను భూసేకరణ అధికారిగా కూడా ప్రకటిస్తూ నిన్న ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఏదైతే దీనికి ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి అక్కడి ప్రజలు ఏమంటారు, దీనికి సంబంధించి ఒప్పుకుంటారా అన్న సందిగ్ధంలో అయితే మొత్తం కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అక్కడ ఫార్మా విలేజ్ రద్దు చేస్తున్న నేపథ్యంలో నిన్న గ్రామాలకు సంబంధించిన వాళ్ళు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా అంటే ఫార్మా విలేజ్ కాకుండా ఏదైతే పరిశ్రమలు అక్కడ ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఎం కూడా పనిచేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే బహుళార్థక ప్రాజెక్ట్ ఏదైతే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రభుత్వం రాబోయే రోజుల్లో అక్కడ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పారిశ్రామిక వనం కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టు కూడా మనం చెప్పొచ్చు.
ప్రదీప్ రైట్. అయితే ఇంతకు ముందు మనం ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు గురించి ధర్నాలు చూసాము, అంతకుముందు లగచర్లలో ఇష్యూ భూసేకరణ ఇష్యూ గురించి కూడా చూసాము. అయితే ప్రజలు ఇప్పుడు ఈ మల్టీపర్పస్ పార్క్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి పని చేసినా దాని అధికార పక్షం తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కరెక్ట్ గా తీసుకెళ్లట్లేదు అంటారా? ఇప్పుడు ఈ విషయం మీద ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? లగచర్ల ఏదైతే హస్తిపేట కోలేపల్లి గ్రామాలకు సంబంధించిన వారు ఏదైతే కాలుష్య కారక ఏదైతే ఫార్మా విలేజ్ సంబంధించి కాలుష్య కారక పరిశ్రమలు తాము వ్యతిరేకిస్తున్నామంటూ ఇక్కడ ఏదైతే ఏదైతే ఫార్మా విలేజ్ ని ఏర్పాటు చేస్తే చర్మ సంబంధిత వ్యాధులతో పాటు ఏదైతే సాగు భూములు కాస్త కాలుష్యం బారిన పడి ఇక్కడ వాతావరణం కూడా కాలుష్య పొరల్లో చిక్కుకుంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఏదైతే గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయ్యి ఇక్కడ ఏదైతే అంటుచిక్కని వ్యాధులు కూడా వస్తాయంటే కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా కూడా అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పలుమార్లు భూసేకరణకు సంబంధించి అధికారులు కూడా అక్కడ విజిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దంటూ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న గ్రామాల పరిధిలో రైతులు మరి ఏదైనా దేనికి సంబంధించిన ఫ్యాక్టరీలు వేసినా తాము ఆమోదిస్తామంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఏదైతే కాలుష్య సంబంధించిన ఫార్మా విలేజ్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నిన్ననే దానికి సంబంధించిన 632 లగచర్ల గ్రామాలకు సంబంధించి 632 ఎకరాల భూమిని ఏదైతే భూసేకరణ రద్దు చేస్తున్నట్టు కూడా తెలిసింది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.